హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భాస్కర్ రెడ్డి బ్లాగ్. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇంటికాడ ఉండి ఏం చేయాలని చెప్పేసి ఈరోజైతే చేపలకి అయితే వచ్చినాం. చూడరు ఇక ఫుల్ వీడియో అయితే చూడరు. మేమైతే చేపలకు వచ్చినాం. చేపలు అయితే పట్టి ఎన్ని చేపలు పట్టినాం, ఎట్లా అమ్మినాం అని చెప్పేసి వీడియో అయితే ఫుల్ వీడియో అవుతుంది చూడరు. ఇక ఇందులో అయితే మొట్ట చేపలు ఉన్నాయి. ఇక ఒక్క లొందలు అయితే దొరికాయి. ఇక్కడ లొందలు అయితే చూసుకుంటా వాళ్ళ ఇది చూడరు. ఇక ఇదైతే ఒక హాఫ్ కేజీ అయితే మొట్ట చేప ఉంది, కొరమేను. సో ఇక్కడ అయితే పట్టినాం చూడరు. ఇక ఇసురు వల ఒక పెద్ద ఓల ఉంది, దాంతో అయితే పడతాం. వేసే వాళ్ళు అయితే లేవు. ఇక దీంతోనే చేపలు పడతాం. ఇక కొత్తగా వచ్చిన అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వస్తే వీడియోని లైక్ చేయరి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎన్ని చేపలు పట్టినాం, ఎన్ని డబ్బులు అమ్మినాం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తా. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయితే గారి సబ్స్క్రైబ్ కూడా చూడరు. దాకి మది ఏదో అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి. ఏదో 2-3 కిలోలు ఉందా అని ఆడ ఉన్నాయి. ఇంకా చేపలు చూడరు. ఇగో ఉత్తగా దగ్గర అయితే ఉండే ఇలాంటి జిబ్బలు ఉంటాయి. ఇదైతే ఇగో చింతకాయ చెట్టుకి అయితే మొత్తం ముళ్ళు అయితే ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళని చేపలు అయితే ఉన్నాయి. చేతులు అయితే మొత్తం ముళ్ళు అయితే ఉసుకపోయి చూడరు. ఇగో ఫుల్ ముళ్ళు. ఈ ముళ్ళ దగ్గరనే ఏదైనా కంప ఉంటేనే కంప దగ్గర చేపలు ఉంటాయి చూడరు. ఇంకా ఇండ్లు అయితే ఉన్నాయి. ఇండ్లు అయితే బాగా కష్టపడ్డాం చూడరు. ఇగో ఒక లైక్ అయితే చేయరు. ఇలా పట్టుకొని అయితే ఇక చూడుది. ఇండ్లు అయితే మొత్తం అయితే నల్ల కాకులొట్లు అని అంటాం, అవి అయితే వెళ్ళినాయి. ఇక మార్కెట్ అయితే వచ్చినాం చూడరు. ఇక మార్కెట్లో అయితే వచ్చి రాగానే ఇక ఈ మొట్ట షాపులకి అయితే గిరాకీ అయితే బాగుండే. ఈ పెద్ద చేప అయితే 1 కిలోన్నర అయింది. ఇక్కడ అయితే మార్కెట్లో అయితే అయితే 300 కేజీకి అమ్మినాం. 450 రూపీస్ అయితే ఇక ఫస్ట్ అయితే వెళ్ళిపోయింది ఇది. దాని తర్వాత చిన్నది అయితే ఇదైతే హాఫ్ కేజీ తీసుకున్నారు, 150 రూపీస్. ఇదైతే హాఫ్ కేజీ అయితే అయింది. ఇక మన దగ్గర ఫ్రెష్ చేపలు ఉంటుంది. ఇక మనం మార్కెట్ పోగానే ఫటాఫటా అయితే మంది అయితే వచ్చి పెద్ద పెద్ద చేపలు ఉన్న చేపలు కూడా వేరు. ఇక పెద్ద మొట్టి చేపలు అయితే ఉండే. ఇక అవి అయితే తీసుకెళ్ళారు వచ్చేసి. ఇక ఇవి ఇక పాంప్లెట్లు అయితే 100 రూపాయల కిలో అయితే పెట్టినాం. ఇవన్నీ మొత్తం 100 రూపాయల కిలో. ఇవైతే మొట్టి చేపలు అయితే 300 కిలో. ఇక వాళ్ళగలు వచ్చేసి ఇక 200 కిలో అయితే పెట్టినాం చూడరు. ఇలా వచ్చిన లేదు ఫటాఫట్ అయితే మొత్తం అయితే అమ్మడి అయిపోయాయి చూడరు. ఇన్ని అవుతున్నాయి చూడరు. ఇక 2 వాళ్ళు కూడా మంచిగా ఉండే, అన్నీ అయిపోయినాయి. ఇవి 100 రూపాయల కిలో అయితే చూడండి. గిరాకీ అయితే ఆగకుండా గిరాకీ అవుతుండే. కరెక్ట్ ఘటన అయితే టైం అయితే పట్టింది చేపలు అమ్మేసరికి అయితే. ఇక చూడండి, ఇక మొత్తం అయితే ఎన్ని చేపలు అమ్మినామైతే మనమైతే చూద్దాం చూడండి. క్యాష్ అయితే మావాడైతే లెక్క పెడుతుంది చూడు. 500, 600, 700, 800, 900, 10, 1100. సో ఇప్పుడైతే ఫోన్పే అయితే లెక్కిద్దాం ఎన్ని ఉన్నాయో. అవి అయితే 1100. ఇక ఫోన్పేకి అయితే చూద్దాం చూడు ఎన్ని వచ్చినాయో చూడండి. ఇక ఇక్కడ ఫస్ట్ అయితే 200 కాసిన తర్జున్ అని చెప్పేసి 200. ఇక్కడ 451 చూడు, 450. దాని తర్వాత 150 రూపాయలు. ఇవైతే మొత్తం అయితే ఫోన్పేకి అయితే 800 వచ్చినాయి.